ఓకే మంతలే స్టార్ట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఏసీయా అతి ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి మీ అందరికీ వందనాలు. గున్నన్పూడి ఫ్యామిలీ చర్చ్ కి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలనీచు దేవుని స్తుతించు సర్వలోకము, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ఇప్పుడు ఓపెనింగ్ ప్రేయర్ బై నీలిమా పాల్. యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడడం మీకు వందనాలు. ఈ సాయంకాలం సమయంలో జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసే భాగ్యాన్ని దయచేసినందుకు మీకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ బ్లెస్ చేయండి. ఈ సాయంకాలం జూమ్ ప్రేయర్ లో నేను లీడ్ చేయబోతున్నాను యేసయ్యా. నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాను యేసయ్యా. మీ చిత్తమైతే ఈ దేశంలోని కరోనా వైరస్ ని తీసేయమని అడుగుచున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి ఈ ప్రేయర్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సక్సెస్ఫుల్ గా జరిగించమని కోరుకొనుచు ఇచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఓపెనింగ్ సాంగ్ బై నీలిమా అండ్ విజయ కుమారి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదాను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేదాను నిత్యము.
నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలు బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Responsive reading by Paul Sudhakar Garu and family. కీర్తనలు 27వ అధ్యాయము 1 నుంచి 14 వచనములు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి జరుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడవు, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరతీయను. యెహోవా, నీ మార్గము నాకు బోధింపుము. నీ కొరకు నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునని నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ పరిశుద్ధ వాక్యం దీవించును. చక్కని వాక్యాన్ని చదివి వినిపించిన ఫ్యామిలీకి వందనాలు. ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై పాల్ సుధాకర్ గారు. విజయ కలిసి పాడదామా? వినపడుతుందా నా వాయిస్? స్లోగా వినపడుతుంది. హలో, ఆ, వినపడట్లేదా? కొంచెం హలో, బెటర్.
Yeah. ఓకే. విజయ మరి గత వారం నుంచి ఒక పాట సెలెక్ట్ చేసింది. ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఈ పాట పాడండి అని ఎప్పటి నుంచో అంటుంది. కాబట్టి మేము అందరం కలిసి ఈ పాట పాడుతున్నాము. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తే క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. అది మొంతల్లి అది సింక్ అవ్వట్లేదంట. మీరే పాడండి, మీరు పాడండి. సరేనా? ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. తోడయుండెదవు అంతము వరకు, తోడయుండెదవు అంతము వరకు, నీవు విడువావు అందరు విడచినను, నీవు విడువావు అందరు విడచినను, నూతన బలమును నా కోసగెదవు, నూతన బలమును నా కోసగెదవు, నీ స్థిరముగనుండా నీ కోరిక ఇదియే, నీ స్థిరముగనుండా నీ కోరిక ఇదియే, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు,
అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలు నే సాగుచుండా. ప్రైజ్ లార్డ్. మంచి మీనింగ్ఫుల్ సాంగ్ పాడి వినిపించిన సుధాకర్ గారికి నా వందనాలు. ఇప్పుడు సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎవరైనా ఉన్నట్లయితే పంచుకోండి. దేవుని నామానికి స్తోత్రాలు. నేను చెప్తున్నా నీలిమ, దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నీలిమా పాల్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి గత వారం అంతా కూడా మేము లాస్ట్ వీక్ చెప్పాను, క్షేమంగా మరి గుత్తికి వచ్చాము అని. దేవుడు ఈ వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడాడు. మరి నిన్న సాటర్డే శాల కార్యక్రమం కానీ మేము వెళ్ళాం. మరి భోజనాలు చేసిన తర్వాత మరి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే కూర్చుని మాట్లాడదామని ఒక వైర్ చైర్ అనమాట. అది వేరే టైప్ లో ఉన్నది. అది అంటే గ్రిప్ సరిగ్గా లేనట్టుంది. అది కింద అంటే ఎల్ షేప్ వరకే ఉంది, పై వరకు లేదు. అలా కూర్చోబడిపోయి కూర్చోందామని ఇలాగనేటప్పటికి కింద పడిపోతే గబగబా అక్కడ మాస్టర్ గారు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, పట్టుకుని నన్ను లేపారు. అయితే ఇలాగ పడినందుకు మరి యాక్చువల్గా అయితే బాగానే దెబ్బ తగలాలి, కానీ దేవుడు మరి ఏ చిన్న దెబ్బ, ఒక ఎముక విరగడం కానీ మరి వేరే వేరే దెబ్బలు తగలడం కానీ జరగకుండా మరి దేవుడు నన్ను కాచి కాపాడాడు. లేదంటే శాలగాని వెళ్ళారు, అలా జరిగింది ఇలా జరిగిందని దేవుని నామానికి అవమానం కలగకోకుండా దేవుడు తన రెక్కల కింద కాచి భద్రపరిచి మరి తన దేవదూతలతో నన్ను ఎత్తి పట్టుకుని మరి ఏ కీడు కూడా జరగకోకుండా, చిన్న దెబ్బలు కూడా ఏ దెబ్బలో తగలుకోకుండా దేవుడు నన్ను కాచి కాపాడారు. మళ్ళీ ఈ రోజు మామూలుగానే ఆదివారం ఆరాధన కార్యక్రమానికి వెళ్ళటం, మళ్ళీ దేవుడిని మహింపరచుకుని తిరిగి రావటం. మరి భయంకరమైనటువంటి ఎండలు ఉన్నాయి, ఈ ఎండల్లో కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. మరి అందరం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లుండి మళ్ళా మేము తిరిగి ప్రయాణం అవుతున్నాం. మా ప్రయాణాల్లో కూడా క్షేమాన్ని ఇమ్మని చెప్పి మరి దేవుని మీరు అందరూ కూడా మా గురించి ప్రార్థన చేయాలని మరి ప్రార్థనాంశంగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడి మరి ఈ సాక్ష్యాన్ని తన మహిమలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మరణాత. అందరికీ మరణాత. నేను కూడా ఒక సాక్ష్యం చెప్తాను. నీలిమ పాప, మేము లాస్ట్ వీక్ నంద్యాల, కర్నూలు ఈ 2 ప్లేసెస్ ట్రావెల్ చేసాము. క్రిస్టి, నేను ఒక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని జరిగించడానికి వెళ్ళి ఉన్నాము. వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అమూల్యకి కొంచెం బాగోలేని పరిస్థితి అయింది. మధ్యరాత్రి 10-11 అంతవరకు కొంచెం రెస్ట్లెస్గా ఉందన్నమాట. అమూల్యకున్న హెల్త్ కండిషన్ బట్టి ఎట్లాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అనే ఆందోళన కొంచెం ఉన్నప్పటికీ దేవుని పనిలో మేము ప్రయాణం చేసాం, దేవుని చిత్తంలో మేము ఉన్నామనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో కొద్దిసేపు ఎవరికి వారమే పర్సనల్గా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాం. 11:30-12 గంటలకు పూర్తి నెమ్మది కలిగింది. సో మా ప్రయాణం కర్నూలులో మేము ఆగి రాత్రి అక్కడే బస్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి వచ్చేయడానికి దేవుడి కృప చూపించారు. అంటే ప్రతిదినం దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం, ప్రతిదినం దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఉంటే తప్ప
మనం సజీవులంగా లేకపోతే మన కార్యక్రమాలు మనం చేసుకోలేమేమో అని చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఇందాక ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుతున్నప్పుడు నాకు అదే జ్ఞాపకం వచ్చింది. 13వ వచనంలో సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతాను. సో మనం పీల్చేటటువంటి ఊపిరి దేవుని యొక్క కృపలో మనం అనుభవిస్తూ ఉన్నాం, ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అనే విషయం దేవుడి కష్టకాలంలో ఈ క్లిష్ట పరిస్థితిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి క్షేమకరమైన ప్రయాణాన్ని, క్షేమకరమైన ఆరోగ్యాన్ని అమూల్యంగా అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుని మహిమార్థమై వినియోగించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన నిత్యం చేయవలసినటువంటి అవసరత ఉన్నదని మరలా ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాను. నేను కూడా ఒక సాక్ష్యం చెప్తాను. రుచి చెప్తున్నావమ్మా? చెప్పాక నీ తర్వాత చెప్తాను రా, చెప్పమ్మా. దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. మొన్న ఏప్రిల్ 20వ తారీఖున మరి దేవుడు నాకు ఒక నూతన సంవత్సరాన్ని నా లైఫ్ లో ఇచ్చిన విధానంపై వందనాలు చెల్లిస్తున్నాను. మరి పేరెంట్స్ లేరు, అనిల్ కూడా దూరంలో ఉన్నాడు, మరి అన్నయ్య కూడా ఎవరు లేరు. మరి తమ్ముడు ఫ్యామిలీ నాతో ఇక్కడికి వచ్చి మేమందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి, స్తుతించడానికి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి వందనాలు. నా గురించి, నా జాబ్ గురించి, ఇంకా నా ఫ్యామిలీ గురించి మీరు అందరు నా ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడి చేయాల్సిందిగా కోర్చు ముగిస్తున్నాను. నీల్మా, నేను కూడా చెప్తాను. దేవుని యొక్క నామంలో కూడి నా కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మరి లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ కూడా నేను చాలా సిక్ అయ్యాను. యాక్చువల్ గా మేము ఏప్రిల్ 5th హైదరాబాద్ ఒక ఎంగేజ్మెంట్ కి వెళ్ళడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ట్రావెల్లో కొంత సిక్ అయ్యాను, ట్రావెల్లో చాలా టైర్డ్ అయిపోయాను. అయినప్పటికీ నాకున్న రెస్పాన్సిబిలిటీస్ని బట్టి నేను రెస్ట్ తీసుకోకుండా వచ్చిన రోజునే మళ్ళీ నేను కోడ్ వెళ్ళడం జరిగింది. ఆ రోజంతా అక్కడ పనులు చూసుకోవడం, అలసిపోయినప్పటికీ మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా నెక్స్ట్ డే రావడం. వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా నేను రెస్ట్ తీసుకోవడానికి అవ్వలేదు, పనులు చేసుకుంటూ ఉన్నాను. 7th వ్యాక్సిన్ వేయించుకుందామని విజయవాడ వెళ్ళాను. వెళ్ళేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తా ఉన్నాను. ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా అవైలబిలిటీ లేదన్నారు. సో వెయిట్ చేసి ఈవినింగ్ 5-6 టైం వరకు విజయవాడలోనే నేను అలాగే కారులోనే ఉండిపోయి ఎక్కడికి వెళ్ళకుండా భీమవరం తిరిగి రావడం జరిగింది. మా నైట్ వచ్చినప్పటి నుంచి నాకు స్నీజెస్ స్టార్ట్ అయ్యాయి. ఎవరింటికి వెళ్ళలేదు, ఎక్కడ బయట ఫుడ్ తినలేదు, టైర్డ్ అయిపోయాను కదా అందుకేమో అనుకొని నేను ఆ నైట్ అలా ఉన్నా. మళ్ళీ మార్నింగ్ లేచి ఊళ్ళో స్టాఫ్ మీటింగ్ ఒకటి అనుకున్నాం. సో దాన్ని మిస్ అవ్వకూడదనే ఉద్దేశంలో కోడ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజంతా కూడా ఈవినింగ్ వరకు అక్కడే అలా స్నీజెస్ ఒక పక్కన హెడేక్ ఉంటున్నా కూడా అలాగే ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోయాను. ఉండి ఆ నైట్ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత భయంకరమైన హెడేక్ అనమాట. ఎంత భయంకరం అంటే అసలు అన్బేరబుల్. అసలు నేను ఎవరికన్నా చెప్పుదాము అంటే యూజువల్ గా బయటకు వెళ్ళొస్తే రూమ్ లో ఐసోలేట్ అయిపోతాను. సో అందరూ ఏమనుకున్నారంటే ఐసోలేషన్ లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఎవరికాళ్ళు అనుకున్నారు. కానీ నేను భయంకరమైన హెడేక్ తో అలా పడుకొని ఇంకా ఫోన్ చేసి పడుకుండిపోయాను. ఇంకా మార్నింగ్ లేస్తున్నానే కానీ నాకు అస్సలు చాలా నీరసంగా ఉంది, ఆ హెడేక్ తగ్గలేదు. ఎందుకైనా మంచిది ఒకసారి ఫీవర్ చూసుకుందాం చూసేసరికి 100 ఉంది. దాంతో భయం వేసింది. అప్పుడే నెమ్మదిగా బాడీ పెయిన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. మేము వెళ్ళిన టైంలో ఏమని చెప్తా ఉన్నారంటే హైదరాబాద్ వెళ్ళొస్తే ఇలాగ కోవిడ్ అటాక్ అవుతుందనే మాటలు వినపడతా ఉన్నాయి. సో నాకు కాకూడదు,
రాకూడదు అనుకుంటా మనసులో అనుకుంటా ఉన్నాను. సోర్ థ్రోట్, ఈ బాడీ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ కూడా నాకు కనిపిస్తా ఉన్నాయి. ఫీవర్ చూస్తే 100. వెంటనే ఇంకా ఎవరికి చెప్పకుండా డోలో వేసేసుకున్నాను. మళ్ళీ మధ్యాహ్నం 6 అవర్స్ తర్వాత మళ్ళీ చూసేసరికి మళ్ళీ 100 ఉంది. ఆ హెడేక్ ఎక్కడ తగ్గలేదు. ఆ రోజంతా చాలా సివియర్ గా నేను ఆ హెడేక్ నేను ఫీల్ అవడం జరిగింది. ఫీవర్ 100 ఉంటుంది, అది క్రాస్ అవ్వలేదు. అయితే బాడీ పెయిన్స్ నెమ్మదిగా బయటకు రావడం మొదలు పెట్టేసరికి ఇంకా చాలా భయపడిపోయాను. దాంతో వెంటనే మాకు యూజువల్ గా ఎప్పుడైనా ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఒక ఆయన ఉంటారు. మాకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే వచ్చి ఆయన ర్యాపిడ్ టెస్ట్ అవుట్ చేసేస్తారు అనమాట. సో వెంటనే ఆయన రప్పించగానే ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు. చేయగానే దానిలో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఒక పక్కన సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి కానీ నెగిటివ్ ఉన్నది. అంతటితో నేను సాటిస్ఫై అవ్వలేదు. కానీ వెంటనే ఏం చేశాను అంటే కోవిడ్ మెడికేషన్ ఆల్రెడీ ముందు వచ్చి కొంచెం వాడిని మెడికేషన్ తో దాన్ని వెంటనే స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసి 2 days అయిన తర్వాత ఫీవర్ అట్లానే 100 కంటిన్యూ అవుతూ ఉండేసరికి కొంచెం భయం వేసింది అనమాట. నెగిటివ్ వచ్చినా కూడా భయం వేసి మళ్ళీ యాంటీబాడీస్ టెస్ట్ చేయిస్తే అందులో యాంటీబాడీస్ కనిపిస్తున్నాయి. దాంతో మళ్ళా ఇదేదో ఇక్కడ భీమవరంలో ఉండే కంటే మళ్ళీ విజయవాడ వెళ్తే బెటర్ అని 3rd day మళ్ళీ విజయవాడ వెళ్ళి నేను అక్కడ టెస్ట్లని చేయించుకుంటే నాకు సిటీ స్కాన్, చెస్ట్ సిటీ స్కాన్ చేశారు. దానిలో కోవిడ్ లేదు కానీ టైఫాయిడ్, బ్లడ్ టెస్ట్ లో టైఫాయిడ్ అని తెలిసింది. సో దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది, మరలా కోవిడ్ తో మరలా నేను బాధపడటం అంటే చాలా అది భయంకరమైన విషయం. దేవుడు మరలా తన యొక్క కృపను నా నుంచి నేను ఆయన యొక్క కంట్రోల్లో, నా హెల్త్ ఆయన కంట్రోల్లో ఉందని మరొకసారి ఆయన నిరూపించుకున్నాడు నా జీవితంలో. దాన్ని బట్టి నేను దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 12-14 days నుంచి ఇంక నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన కృపనాయుడు చూపించి మళ్ళీ సజీవురాలుగా నన్ను ఉంచిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా కొరకు మీరంతా ప్రేయర్ చేశారు. చిన్న చెప్పడం నేను విన్నాను 2 weeks back. సో ప్రేయర్ చేసిన మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును. థ్యాంక్ యూ. హల్లెలూయా. విన్న సాక్ష్యాలను బట్టి, ప్రేయర్ రిక్వెస్ట్ బట్టి విజ్ఞాపన ప్రార్థన విజయ పాల్ గారు చేస్తారు. స్తోత్రం 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 ప్రభా, దయగల మా దేవ, కృప కలిగిన తండ్రి, దయాళుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు కీర్తన భాగంలో మీరు తెలియచేస్తా ఉన్నారు తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని ప్రభా నీ వాక్యంలో నువ్వు సెలవిస్తున్నట్లుగా ప్రభా, నేను నమ్మి నీ అందు విశ్వాసం ఉంచి నీపై ఆధారపడిన ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను ప్రభా నీవిస్తున్నటువంటి కాపుదల, భద్రత, క్షేమాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఘనమైన దేవ, బలమైన తండ్రి, సమస్తమును సాధ్యపరచగలిగిన అసాధ్యుడమైన గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా గత వారమంతయు నన్ను మమ్మలను కాచి కాపాడి సంరక్షించి ఈ దినము ఈ రీతిగా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మా జీవితాలలో మీరు చేసిన మేళ్ల నిమిత్తం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, కుటుంబం అంతటితో పంచుకొనుటకు ప్రభా మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. దేశంలో ప్రభా పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి ప్రభా. ఏ క్షణము మరణము ఎవరిని ప్రభా తాకుతుందో, ఎవరిని కబలిస్తుందో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా సిచ్యువేషన్స్ లో ఉంటుండగా ప్రభా నీ బిడ్డలమైన మాకు అయోగ్యులమైనప్పటికీ, ఏ అర్హత లేకపోయినప్పటికీ కూడా ప్రభా నీ ఉచితమైన కృప మాపై ధారాళముగా చూపించి ప్రభా ఏ కీడును ఏ అపాయమును మా దరి చేరకుండా మా గృహమును సమీపించనీయక ప్రభా నీవిస్తున్న ఈ కాపుదలకు మరొక్కసారి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నామయ్యా. నీవు లేకపోతే, నీ కృప లేకపోతే మేము నిమిషం మాత్రం కూడా జీవించలేము తండ్రి. మీకు స్తోత్రములు, వందనాలు దేవా. నిజముగా ప్రభా ఎలాంటి విషయంలో ప్రభా మీరు చూపిన గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు.
నేను తెలిసినప్పుడు మేము ఎంతో ఆందోళన పడ్డాము. అయితే ప్రభా బిడ్డ ప్రభా మాట్లాడిన తర్వాత ప్రభా మాకు ఎంతో నెమ్మదిని కలిగి నిజంగా ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితి బిడ్డ ముందుకు పడిపోయినప్పుడు ప్రభా ఏ కీడు ఏ బలహీనత ఏ అనారోగ్యం బిడ్డ దరి చేరకుండా ప్రభా నిజముగా ప్రభా నీ దేవదూతల బిడ్డకు పంపించి వాళ్ళ చేతుల పైన బిడ్డని ఎత్తి పట్టుకొని ప్రభా క్షేమమును నెమ్మదిని ప్రభా ఆరోగ్యమును అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఇంకా ఉండవలసిన 2 దినాలు కూడా మీ కాపుదల నుంచి క్షేమముగా సురక్షితముగా మరలా మా వద్దకు చేర్చి మేము అందరమును కలిసి మేము స్తుతించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి దేవా. మీకు వందనాలు స్తోత్రముల తండ్రి. అదే విధంగా ప్రభా సుష్మోదన విషయంలో ప్రభా మీరు చెప్పిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్ని సంవత్సరములు నేను ఈ బలిష్టమైన రెక్కల మాటున బిడ్డను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి దేవా మరొక నూతన సంవత్సరం అని దయా కిరీటమును ప్రభా బిడ్డకు మీరు అనుగ్రహించి ప్రభా నాయన నేనున్నాను అని బిడ్డను ఆదరించుచు బలపరచుచు ప్రతి స్థితిలో బిడ్డకు తోడైంది సమాధానము సమృద్ధిని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నానా బిడ్డ ఉద్యోగంలో రాకపోకుండా మీరు తోడైన కుమారుడు జాన్ బాబు స్టడీస్ లో ప్రభా జయాలను బిడ్డకు అనుగ్రహించి మేము ఎండైన జ్ఞానముతో బిడ్డను మీరు నింపండి దేవా. 10th క్లాస్ లో మంచి ఉత్తీర్ణతను బిడ్డకు దయచేయండి అయ్యా. అదే విధంగా రాజా అనిలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా. సింగపూర్ లో ఒంటరిగా ఉంటున్న బిడ్డకు మీరు తోడైండి ఆత్మీయ రీతిగా శారీరకంగా బిడ్డను మీరు బలపరచండి ప్రభా. అనేక రెక్కల మాటన బిడ్డను మీరు భద్రపరచండి. ఉద్యోగంలో రాకపోకల్లో మీరు తోడైండండి తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. అదే విధంగా ప్రభా అమూల్యక విషయంలో ప్రభా మీరు చెప్పిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నేను నమ్ముకున్న బిడ్డలు వేరడని విడనాడే దేవుడు కాదయ్యా, విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నీపై ఆధారపడి నీ సేవలో తిరుగుతున్న నీ దైవజనురాలని కృప ఎల్లవేళ నీ సంపూర్ణమైన కృపను కాపుదలనిచ్చి బిడ్డలకిస్తున్నటువంటి కాపుదలను బట్టి నీకు బిడ్డల ప్రయాణములలో ప్రభు నాయన ఆరోగ్య విషయములలో ప్రభు మీరు చూపుతున్నటువంటి గొప్ప విడుదలకై ప్రభు కాపుదలకై నీకు వందనాలు తండ్రి అయ్యా. అనారోగ్యం నీకు తెలుసు ప్రభా, మీ చిత్తమైతే త్వరలో ప్రభా క్యూర్ అయిపోవటానికి దానికి కావలసినటువంటి ఏర్పాట్లను మీరు అనుగ్రహించమని బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును బలమును శక్తినిచ్చి నడిపించమని ఇంకా అనేక ఆత్మలను ప్రభు రక్షించని ఇంకా అనేక కుటుంబాలను కట్టు నిమిత్తం బిడ్డల బలమైన రీతిలో బిడ్డను వాడుకోనమని మేము వేడుకుంటున్నాము దేవా. ప్రేమించిన ఇద్దరు బిడ్డల స్టడీస్ లో చేయాలో మీరు అనుగ్రహించండి తండ్రి. యవన బిడ్డలు ప్రభా నీ రక్షణ అనుభవంలో నడిపించి నీ బిడ్డలుగా ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. అదే రీతిగా ప్రభు నాయన స్వీకరణ విషయంలో ప్రభు మీరు చూపిన గొప్ప అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డ ప్రభు నీపై ఆధారపడి నిన్ను నమ్ముకుని చిన్ననాటి నుంచి నీ బిడ్డగా నీ కొరకై నీ సేవలో ప్రభు బిడ్డ కొనసాగుతూ ఉండగా ప్రభా బిడ్డను విడిచిపెట్టక ప్రభా నేనున్నాను నాయన భయపడవలదని ప్రభు మీరు సెలవిచ్చిన రీతిగా బిడ్డ చేయి పట్టుకొని బిడ్డకు తోడై ఉండి బిడ్డ నీడగా మీరుండి ప్రభు ప్రతి బలహీనత నుంచి ప్రతి కీడు నుంచి ప్రతి అనారోగ్యం నుంచి బిడ్డకి ఇస్తున్న విడుదలను బట్టి నీకు వందనాలు, నెమ్మదిని బట్టి నీకు వందనాలు, సమాధానమును బట్టి నీకు వందనాలు, స్వస్థతను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. బిడ్డకు చాలా బాధ్యతలు ఉన్నాయి నీకు తెలుసు ప్రభు. ప్రతి బాధ్యతలోను ప్రతి పనులోను ప్రభా బిడ్డ ఎంతో చక్కగా ప్రభు మెలకువ కలిగి జ్ఞానము కలిగి శక్తి కలిగి ఆరోగ్యము కలిగి ముందుకు కొనసాగుటకు ప్రభా మీ కృపను అనుగ్రహించి మీ ఆత్మాభిషేకముతో బిడ్డను నింపి ప్రభా బలపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము దేవా. ఇంకను మా బంధువులలో ప్రభా మా యొక్క ఫ్యామిలీ వర్షిప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను ప్రభా చిన్న బిడ్డలను యవనస్తులను వృద్ధులను బాలులను ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాన్న ప్రతి బిడ్డకి కావాల్సిన అక్కరణ అవసరతను మీరు తీర్చండి. బలహీనులైన వారిని బలపరచండి, ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తి మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. దాని అక్కర్లో అవసరతలో ఉన్న వారికి అక్కర్లను మీరు తీర్చండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రతి బిడ్డకి ఏ అక్కర్లు అవన్నిటిని మీరు తీర్చమని కోరుకోవచ్చు ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభు యొక్క ప్రార్థనని ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరు నీ జయకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభా. వాక్యాన్ని అందించిన దైవదాసులని ఆత్మాభిషేకముతో నింపి మా అందరకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును అందించి బలపరిచి నడిపించమని తెలియని ఎన్నో మర్మాలను మాకు తెలియచేయడానికి బిడ్డను వాడుకుంటున్న విధానమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ చిన్నదేన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.
ప్రేయర్ చేసిన విజయ పాల్ గారికి వందనాలు. ఇప్పుడు స్క్రిప్చర్ రీడింగ్ బై ఆరన్ సింప్సన్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనము. Good evening, everyone. Now I'm going to read Isaiah chapter 1, verses 17, 18, and 19. Learn to do well, seek judgment, relieve the oppressed, judge the fatherless, plead for the widow. Come now and let us reason together, saith the Lord. Though our sins be as scarlet, they shall be as white as snow. Though they be red like crimson, they shall be as wool. If ye be willing and obedient, ye shall eat the good of the land. Thank you. చక్కగా వాక్యం వినిపించిన ఆరన్ కి వందనాలు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టైం కి వచ్చాము. వాక్య సందేశాన్ని అందించవలసిందిగా రెవరెండ్ ఐజాక్ నిర్మల్ కుమార్ గారిని అడుగుతున్నాను. దేవుని వాక్యాన్ని వినటానికి ముందు గత వారం మనం బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకున్న సుధీర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ఒకసారి చూద్దాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. ఏప్రిల్ మంత్లో జన్మించినటువంటి కుటుంబ సభ్యులందరికీ సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారికి గాడ్స్ బ్లెస్సింగ్స్, అలాగే జరుపుకోనైనటువంటి వారికి కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం. దేవుడు మరి మన జీవితాల్లో అనుగ్రహించేటటువంటి ప్రతి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఏప్రిల్ మాసంలో జన్మించినటువంటి వారికి అన్నీ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయట. ఎమోషన్స్ అన్నీ కూడా స్మార్ట్గా, బ్రేవ్గా, బోల్డ్గా, క్రియేటివ్గా ఉంటారు. వాటన్నిటితో పాటు వాళ్ళు దయ కలిగినటువంటి జీవులు. దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటినీ ఏప్రిల్లో మరి మన ఫ్యామిలీస్లో జన్మించినటువంటి బిడ్డలకు దేవుడు అనుగ్రహించారు. వాళ్ళ యొక్క స్మార్ట్నెస్ని, బ్రేవ్నెస్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. వారికి అనుగ్రహించినటువంటి ఆ కైండ్ హార్టెడ్నెస్ని బట్టి అనేక సందర్భాల్లో మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు హ్యాపీగా మనల్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ దట్ టైమ్ అండ్ అగైన్ ఇన్ అవర్ లైఫ్స్. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు. చక్కగా బర్త్డే విషెస్ అన్నిటినీ కూర్చి మనకు రిమైండ్ చేసినటువంటి పాల్ సుధాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా గడ్డు సంఘటనలు భారతదేశం ఎదుర్కొంటుంది ఓవరాల్గా. సో ప్రపంచ దేశాలన్నీ భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితిలో మేమున్నాము అని చెప్తూ ఉన్నాయి. అయితే మన దేశంలో మాత్రం దానికి సంబంధించినటువంటి ఆ మెళకువ ఇంకా వచ్చినట్లుగా కనిపించడం లేదు. మరి మనం ఈ
క్రిటికల్ టైమ్స్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోకపోతే ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటామో అని నేను కొంత కఠినమైనటువంటి మనసుతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఫస్ట్ వేవ్ ఆఫ్ పాండమిక్, ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ టైంలో మనందరం ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే చర్చెస్ అన్నీ క్లోజ్ చేసేసారు. చర్చెస్ అన్నీ క్లోజ్ చేసేసారు. దేవుని వాక్యం ఇంటర్నెట్ ద్వారా, జూమ్ ద్వారా, డిఫరెంట్ మీడియంస్ ద్వారా ప్రకటించడం ప్రారంభమైంది. అందరూ దాంట్లో సెటిల్ అయ్యారు. నెమ్మదిగా రిలాక్సేషన్స్ వచ్చినాయి. ఈలోపు మరలా ప్రజలు యథాతథ స్థితికి వెళ్ళిపోయారు. ఎవరు ఊహించినటువంటి రీతిగా ఈ సెకండ్ వేవ్ అనేది ప్రారంభమైంది. విచిత్రం ఏంటంటే సిమ్టమ్స్ లేకుండా, సిమ్టమ్స్ ఉన్నా సరే చాలా తక్కువ స్పాన్లో మృత్యు గంటికలు, మరణాలు మనం చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ముఖ్యంగా నా పర్సనల్ అబ్జర్వేషన్లో అనేక మంది దైవజనులు చనిపోతూ ఉన్నారు, యవనస్తులైనటువంటి దైవజనులు. సో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వాక్యము అరుదైపోతుంది, వాక్యము చెప్పేటటువంటి పరిస్థితులు కరువైపోతాయని రాకడ సూచనలుగా చెప్పబడ్డాయి. దైవజనులను దేవుడు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అంటే వారి ద్వారా వారు జీవించేటటువంటి దినాలలో కొన్ని వేల మంది వాక్యాన్ని వినేటటువంటి ఆ పరిస్థితి ఇక ముగించబడతా ఉంది. సో ఈ సూచనను మనం చాలా తీవ్రంగా గ్రహించాలి, పరిగణించాలి. చర్చెస్ క్లోజ్ అయిపోయినాయి ఇనీషియల్గా. ఇప్పుడు దేవుని వాక్యము అరుదయ్యేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. సమయం ఉన్నప్పుడు మనము సమయాన్ని సద్వినియోగం చేసుకొనకపోతే పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత మనము విచారించి లాభం ఉండదు. కుటుంబాలుగా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని నేను వేదనతో చెప్తా ఉన్నాను. ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో మనకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు, మనతో కలిసి పెరిగినటువంటి వారు, అనేక సందర్భాల్లో పరిచర్యలో తిరిగినటువంటి వారు దేవుని సన్నిధికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భాలు. ఇదేనో ఈ ఆరాధనలో మరి పాలు పంపులు పొందుతూ ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలు, ముఖ్యంగా పిఠాపురం నుంచి విమల అక్క ఫ్యామిలీ, అదే రీతిగా ఢిల్లీ నుంచి ప్రకాష్ రంజన్ గారి ఫ్యామిలీ, ఈస్ట్ గోదావరి ధర్మవరం నుంచి రెవరెండ్ సాల్మన్ రాజు గారు వారి యొక్క కుటుంబం, మేము కూడా మీతో కలిసి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాము అని వారు చెప్పినటువంటి దాన్ని బట్టి వారు కూడా దీంట్లో ఈ జూమ్ సెషన్లో జాయిన్ అయ్యారు. సో వారందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని నేను మనందరి పక్షంగా అందిస్తూ ఉన్నాను. దేవుడు మీకు సమయాన్ని అందించినటువంటి ప్రతి సమయంలో ఎలాగున జాయిన్ అవుతూ దేవుడిని మహిమపరచాలి అనేది నా ఉద్దేశం. చక్కని పాట పాడి వినిపించారు పాల్ సుధాకర్ గారు. కుటుంబంగా కలిసి పాడాలి అనేది వారి యొక్క ఆలోచన. కానీ ఆ మాటలు వారు పాడుతూ ఉన్నప్పుడు నేను గమనించింది అది వ్యక్తిగతంగా పాడవలసినటువంటి పాటగానే నాకు అనిపించింది. అంతకంటే ముఖ్యంగా పాల్ సుధాకర్ గారు పాడుతూ ఉంటే తన వ్యక్తిగత అనుభవాన్ని ఆ మాటల్లో వ్యక్తపరుస్తున్నట్లుగా అనిపించింది. ఈ లోకయాత్రలో నేను సాగుతూ ఉండగా ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, అయినను
క్రీస్తేసు నాతో నుండా అని చెబుతూ జీవిత యాత్ర ఎంతో కఠినము, అభ్యంతరములు ఎన్నెన్నో ఉంటాయి. అయినప్పటికీ మనల్ని కాచేదెవరు, మనలను రక్షించేదెవరు? ఈ మాటలు ఎంతో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి రీతిలో ఆ బిడ్డ పాడటానికి దేవుడు తనకు అనుగ్రహించారు. మరి విజయ కూడా చాలా జాగ్రత్తగా మీరు పాడితేనే బాగుంటది అని చెప్పడం ద్వారా నిజంగా చాలా అర్థవంతం. అది మనందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిజంగా మరి ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఈ లోకయాత్రలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఏ రోజు పిల్లలు మన మాటకు ఎదురు తిరుగుతారో తెలీదు. ఏ రోజు మనం చెప్పినటువంటి మాటలను వారు సహృదయంతో స్వీకరిస్తారో తెలీదు. భార్య భర్తలకి ఎప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయో చెప్పలేం. బయటకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి మనం ఎదుర్కొనేటటువంటి ఆ ఒత్తిడి కొన్ని సందర్భాలలో మనల్ని మాట్లాడకుండా చేసేస్తూ ఉంటుంది. ఈ అనుభవాలన్నిటి మధ్య ఈ లోకయాత్రలో మనం సాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పాట పాడిన ఆయనైనా మనందరి అనుభవాలు కూడా ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు. కానీ దేవుడు అనునిత్యము, ఇందాక మనం వినినటువంటి సాక్ష్యాల యొక్క సారం కూడా అదే. దేవుని యొక్క చిత్తములో మన ఊపిరి ఉన్నది, దేవుని యొక్క చిత్తములో మన ఆరోగ్యం ఉన్నది అనే విషయం మన ప్రతిదిన అనుభవాలలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇంతకాలం మనం ఊపిరి పీల్చటం ఎంతో తేలికగా ఉచితంగా చేస్తూ వచ్చాం, చాలా స్వేచ్ఛగా జరిగిస్తూ వచ్చాం. మాస్క్ పెట్టుకున్న తర్వాత గాలి పీల్చటం అనేది ఎంత మనము ఈజీగా తీసుకున్నామో ఎంతకాలం. మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్, గాలి పీల్చటం వదలటం అనేది ఎంత సునాయాసంగా మనం తీసుకున్నామో ఆ అనుభవాలు ఈ పాండమిక్ మనకు తిరిగి తిరిగి జ్ఞాపకం చేస్తుంది. ప్రతిదినం మనం ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. చదివి వినిపించబడిన లేఖన భాగాన్ని బట్టి ఏరన్ సింప్సన్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క మాట నేను రిజిస్టర్ చేసుకున్నాను, లెట్ us రీజన్ అవుట్, రండి మన వివాదము తీర్చుకుందాము అనే మాట. ఇంకొకటి ఒబీడియన్స్ అనేటటువంటి మాట, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. సో ఒబీడియన్స్ అనే మాట, మన వివాదం ఏదైనా ఉంటే మనం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనే రెండు మాటలు చదవబడినటువంటి లేఖన భాగంలో నేను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధనను మరింత చక్కగా జరిగిస్తూ ఉన్నటువంటి యవన బిడ్డ మిషనరీ నీలిమా పాల్కి దేవుని యొక్క దీవెనలు, మనందరి ఆశీర్వాదాలు కలగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రవక్తల గ్రంథాలు, యెషయా గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము ప్రవక్తల గ్రంథములోనికి వచ్చేసరికి పాత నిబంధనలో ఒక సెట్ ఆఫ్ ప్రాఫిటికల్ బుక్స్. యెషయా గ్రంథం తర్వాత కనీసం నాన్ స్టాప్గా 16 గ్రంథాలు ప్రవక్తల పేర్ల మీద మనకు కనిపిస్తాయి. ఉన్నవి 17 గ్రంథాలు, ఎందుకంటే విలాప వాక్యములు కూడా మధ్యలో ఉంటుంది, ఇర్మియా రాసినటువంటి గ్రంథం. బట్ యెషయా గ్రంథం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు పాత నిబంధనలో సుమారు 16 గ్రంథాల ప్రవక్తల సాహిత్యానికి లేక ప్రవక్తల ఆ గ్రంథాలకు తొలి గ్రంథముగా
ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ బుక్స్ అండ్ ప్రాఫిట్స్ మనము గమనించగలుగుతాం. చిన్ననాడు ఈ లేఖనాల్లో ఉన్నటువంటి గ్రంథాలను కంఠస్థం చేసేటప్పుడు యెషయా గ్రంథము నుంచి దానియేలు గ్రంథం వరకు కొంచెము అర్థం చేసుకోగలిగి చదివేవాళ్ళం, కానీ అక్కడి నుంచి అర్థమయ్యేది కాదు. అంటే ఏ రీతిగా వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏ రీతిగా వాటిని గుర్తు చేసుకోవాలి అనేది. ఈ రోజుల్లో ఆ ప్రవక్తలను ఆయా రీతిలుగా మనము విభజించుకొని అర్థం చేసుకోవటానికి విభిన్నమైనటువంటి పరికరాలు ఉన్నాయి, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. 8వ శతాబ్దపు ప్రవక్తలని, చెరకు పూర్వము ఉండిన ప్రవక్తలని, చెరలో ఉన్నప్పటి ప్రవక్తలని, చెర తర్వాతి ప్రవక్తలని, ఒక్కొక్క కేటగిరీలో ప్రవక్తలను మనము సెగ్రిగేట్ చేసుకోవడానికి, సెపరేట్ చేసుకోవడానికి, విభజన చేసుకోవడానికి అవకాశము కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ప్రవక్తల గ్రంథాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీ సాహిత్యంలో లేకపోతే హీబ్రూ బైబిల్లో ఫార్మర్ ప్రాఫిట్స్ అని, లేటర్ ప్రాఫిట్స్ అని 2 విభజనలు ఉంటాయి. చాలా కాలం నాకు అర్థం కాలేదు ఫార్మర్ ప్రాఫిట్స్ ఏంటి, లేటర్ ప్రాఫిట్స్ ఏంటి అని. చాలాసార్లు చదివాను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, ఆ తదుపరి దినాలలో కూడా. ఆ వివరాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇంచుమించుగా పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ శాతము రచించబడినటువంటి గ్రంథాలు లేకపోతే పొందుపరచబడినటువంటి గ్రంథాలు ప్రవక్తల చేతుల మీదుగా రాయబడినటువంటివే. ఇప్పుడు మనం చదువుకునేటటువంటి గ్రంథాలు ప్రత్యక్షంగా ప్రవక్తల పేర్ల మీద ఉన్నాయి, కానీ ఫార్మర్ ప్రాఫిట్స్ అని నేను ఇప్పుడే జ్ఞాపకం చేసినటువంటి వారిలో న్యాయాధిపతుల గ్రంథము, యెహోషువ గ్రంథము, రాజుల 2 గ్రంథాలు, సమూయేలు 2 గ్రంథాలు, అంటే సుమారుగా ఈ 6 గ్రంథాలను పూర్వ ప్రవక్తలు అని పిలుస్తారు, ఫార్మర్ ప్రాఫిట్స్. అంటే ప్రత్యక్షంగా ప్రవక్తల పేర్ల మీద ఈ గ్రంథాలు లేనప్పటికీ ఈ గ్రంథాలలో ప్రవక్తల పరిచర్యలను గూర్చిన వివరణ, ఆయా సందర్భాలలో ప్రవక్తలు దేవుని ప్రతినిధులుగా కార్యములను జరిగించినటువంటి సందర్భము మనకు కనపడుతుంది. మరి ముఖ్యంగా 5 కాండాలు, పంచకాండాలను రచించినటువంటి మోషేను కూడా ప్రవక్తల పాఠశాలలోనే he also is considered as one of the prophets. మోషేను సహితము ప్రవక్తల పరంపరలో లేకపోతే ప్రవక్తల సిరీస్లో ప్రాఫిటికల్ పర్సన్స్గా మనము గుర్తించవలసినటువంటి పరిస్థితి వస్తే ఇంచుమించుగా ఎక్కువ గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలుగానే బైబిల్లో మనము చూడగలుగుతాం. అయితే పండితుల యొక్క లేకపోతే హీబ్రూ బైబిల్ యొక్క విభజనను ఆధారం చేసుకుంటే యెహోషువ న్యాయాధిపతులు, సమూయేలు 2 గ్రంథాలు, రాజుల 2 గ్రంథాలు, వీటిని పూర్వ ప్రవక్తలు అని పిలుస్తారు. ప్రవక్తల క్రమములోనికి వచ్చేసరికి మోషే నుంచి ఈ ప్రవక్తల లిస్టుని చెప్పుకుంటూ వెళుతూ ఉంటారు. మోషేను, యెహోషువను, ఇక న్యాయాధిపతుల గ్రంథాల్లో నుండి దెబోరాను, సమూయేలును, దావీదును హెచ్చరించినటువంటి నాతాను, హిల్డా, ఏలియా, ఎలీషా, ఇలా మనం చెప్పుకుంటూ వెళితే ఈ ప్రవక్తలందరూ కూడా పూర్వ ప్రవక్తలుగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పూర్వ గ్రంథాలలో ఫార్మర్ ప్రాఫిట్స్ లో భాగముగా మనకు వస్తూ ఉంటారు. ఇక 2వ విభాగము
యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి 16 గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనము గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవక్త అనేటటువంటి పదము నాభి అనేటటువంటి మాట. నెబీం, నాభి అంటే ప్రవక్త అంటాము. హెబ్రీ భాషలో నాభి అంటే తెలుగులో ప్రవక్త అని. ప్రవక్తలు ఎప్పుడు అనంటే దేవుని నుండి దూరమైనటువంటి వారిని దేవుని మాటలతో దైవశక్తి చేత నింపబడిన వారుగా హెచ్చరించే వ్యక్తులను ప్రవక్తలు అంటారు. దేవుని నుండి దూరమైనటువంటి వారిని దేవుని శక్తి చేత నింపబడినటువంటి వ్యక్తులు వారిని హెచ్చరించి దేవుని వైపుకు మరలమని, దేవుని వైపుకు తిరగమని బోధించేటటువంటి, తెలియచేసేటటువంటి వ్యక్తులే ప్రవక్తలు అని మనం గుర్తు చేసుకోవాలి. ఒక రీతిగా చూసుకుంటే ప్రవక్త ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రీచర్. దేవుని దగ్గర నుంచి మాటలు తెలియజేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే సేవకులు, ప్రసంగికులు, దేవుని పరిచర్యను జరిగించేటటువంటి వారు అని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో ప్రవక్తను, దాని సరి అయినటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే, ఎక్కడైనా అన్యాయము జరిగితే ఆ అన్యాయాన్ని ఎలుగెత్తి అందరికీ అర్థమయ్యేటట్లు తెలియచేసేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే ప్రవక్త. విజిల్ బ్లోవర్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అక్రమము జరుగుతుంది. చాలాసార్లు ప్రవక్తలు అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వారే అని అనుకుంటాం. కానీ దేవుడు మనలో చాలా మందిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నారు, ప్రవక్త్రిలుగా ఏర్పాటు చేసుకున్నారు. అన్యాయము జరిగినప్పుడు దానిని ఎత్తి చూపించే పని ఎవరైనా మనం చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా మనము ప్రవక్తల కోవకు చెందినటువంటి వారమే. దేవుని దగ్గర నుండి మనము ఎత్తి చూపించేటటువంటి ఆ పొరపాటు సరి అయినది అని మనము గుర్తించగలిగితే, సరి అయినది అని మనము వివేచించగలిగితే ఆ ప్రవక్తల పరంపరకు చెందిన వారమే మనమందరము. మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా అంటారు కదా. యాకోబు పత్రికలో ఏలియా మన వంటి వాడే, కానీ వర్షింపకూడదని ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయిందన్నారు. మరలా వర్షము పడాలి, వర్షము కురియాలి అని ప్రార్థించినప్పుడు వర్షము కురిసింది. మన కుటుంబాలలో అలాంటి అద్భుతమైనటువంటి కార్యములు జరిగాయి, అనునిత్యము జరుగుతున్నాయి. పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలు జరిగించినటువంటి అద్భుతాలను దేవుడు మన కుటుంబాలలో మన ద్వారా జరిగిస్తూ ఉన్నారు అనే దానిని మనం గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథానికి వచ్చేసరికి, బైబిల్లోకి వచ్చేసరికి తిరుగుబాటు స్వభావములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు దేవుని వాక్కును తెలియచేశారు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్, వెదర్ ఇట్ ఈస్ మోసెస్ ఆర్ జాషువా ఆర్ దెబోరా ఆర్ శామ్యూల్, అప్ టు ఎలైజా అండ్ ఎలైషా. ఇశ్రాయేలీలు వారి యొక్క మతపరమైనటువంటి ఆరాధనలు యాజకులు జరిగిస్తూ ఉండేవారు. యాజకులు ఇశ్రాయేలీలు సంచార జీవులుగా ఉన్నప్పుడు గుడారాల్లో, ఆ తదుపరి దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత యెరూషలేము మందిరములో యాజక పరిచర్యను జరిగిస్తూ వచ్చారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలనగా చూస్తూ ఉన్నప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, అనేక సందర్భాలలో యాజకులే అవినీతి పరులుగా మారిపోయారు, రాజులే అవినీతి పరులుగా మారిపోయారు.
అలాంటి సందర్భము ఉత్పన్నమైన ప్రతిసారి దేవుడు ఒక ప్రవక్తను లేపి ఆ ఉత్పన్నమైనటువంటి పరిస్థితిని పరిష్కరించటానికి సాధనముగా వాడుకుంటూ వచ్చాడు. దేవుడు ప్రవక్తలను పంపి తన కార్యాలను జరిగిస్తూ వచ్చారు. మనల్ని ఆశ్చర్యపరిచేటటువంటి విషయం ఏమిటంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అన్య దేవతల వైపు, అన్య దేవతల యొక్క ఆచారాల వైపు తరచుగా మళ్ళటం, ఆఖరికి విగ్రహాలకు బలిగా తమ పిల్లలను సహితము అర్పించటం చేశారు. పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతములు ఒకవేళ మీరు తెరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే, బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 28 verse 2, 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనములో చాలా బాధ కలిగించేటటువంటి మాటలు ఉంటాయి. ఒక రాజు, ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజు చేసిన పని 2వ వచనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను అనే మాట ఉంటుంది. విగ్రహాలను రాజుగారే చేయించాడట, బయలు దేవతకు సంబంధించినటువంటి విగ్రహాలు. 3వ వచనాన్ని చూస్తే, మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనములు వారి యొక్క హేయ క్రియల చెప్పున ఆయన చేసిన పని ఏంటంటే, తన కుమారులను అగ్నిలో దహించెను. నిజదేవుణ్ణి కలిగి ఉన్నటువంటి రాజులు తమ పిల్లలను మొలెకు దేవతకు దహించేటటువంటి రీతిగా, దేవతకు బలి అర్పించేటటువంటి రీతిగా ప్రవర్తించటం గురించిన మాటలు దినవృత్తాంతముల గ్రంథములో ఆహాజు అనేటటువంటి రాజు చేసినట్లుగా చూస్తాం. 4వ వచనంలో, అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చాను. ఎంత హేయమైనటువంటి క్రియలు చేస్తూ వచ్చారు. అంటే దేవుడు పరిశుద్ధముగా ఉండమంటే ఎంత అపరిశుద్ధంగా ఉండొచ్చో, ఎంత అపవిత్రంగా ఉండవచ్చో అంత అపవిత్రముగా ఉండటానికి ఎప్పటికప్పుడు ఇశ్రాయేలీలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. పేదవారి పట్ల, విధవరాండ్ర పట్ల, అనాథల పట్ల, పరదేశుల పట్ల కన్సర్న్ చూపించండి, శ్రద్ధ కలిగి ఉండండి అంటే వారిని అణిచివేయటానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇలాగా ఏ భాగాన్ని చూసినప్పటికీ దేవునికి ఇష్టం లేనటువంటి రీతిగా రాజులు, అధికారంలో ఉన్నటువంటి ప్రజలు పని చేస్తూ ఉండటం వల్ల, అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళటం వల్ల దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ప్రవక్తలను ఎప్పటికప్పుడు పంపిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రవక్తలు ప్రత్యక్షం అవటం, దేవుని ప్రజలు తిరిగి దేవుని వైపుకు తిరగండి అని వారికి తెలియచేయటం. ప్రవక్తలకు ఎక్కడ కూడా జీతాలు ఉన్నట్లుగా మనం చూడం. అంటే యాజకులు జీతమునకు పని చేసేవారు, వారు చేసేటటువంటి పనికి జీతం ఉండేది. కానీ ప్రవక్తల పరిస్థితి అది కాదు. వారు వేరు వేరు పనులలో ఉంటూ దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యతను అప్పగించినప్పుడు వారు చేసుకున్నటువంటి పనిని చేసుకుంటూ మరలా ప్రవక్తలుగా దేవుని పక్షముగా పనిచేస్తూ వచ్చారు. వారిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కానీ మనము గమనించినట్లయితే ప్రవక్తలలో గొర్రెల కాపరులు, న్యాయాధిపతులు, టీచర్స్ అయినటువంటి వారు, యాజకులైనటువంటి వారు, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రొఫెషన్లో నుంచి పిలుస్తూ వచ్చారు. వారు తమ పనిని చేసుకుంటూ మరొక ప్రక్క ప్రవక్తగా బాధ్యతలను నెరవేరుస్తూ వచ్చారు. సో ప్రవక్తలను గూర్చినటువంటి పరిచయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేర్ ఆర్ ఫార్మర్ ప్రాఫిట్స్ అండ్ లేటర్ ప్రాఫిట్స్. ప్రవక్త ఎప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి పని నిమిత్తము పంపబడటం, ఆ పని ముగించబడిన తరువాత
మరలా తన యొక్క ఉద్యోగంలో కొనసాగటం, తన యొక్క వృత్తిలో కొనసాగటం, ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో యెషయా గ్రంథాన్ని మనము పరిశీలన చేసినట్లయితే యెషయా గ్రంథములో ఆ ప్రవక్తల యొక్క ఐడెంటిటీ, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూపించడానికి వారు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ప్రవక్తల గురించి ఆలోచన చేస్తే దే నెవర్ షోడ్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. వారు తమకు అప్పగించబడినటువంటి పనిని మాత్రమే వారు నెరవేర్చడానికి ప్రయత్నం చేశారు. యెషయా గ్రంథంలోనికి వచ్చేసరికి యెషయా గురించినటువంటి వివరాలు కూడా మనకు చాలా తక్కువ కనపడతాయి. కానీ కొన్ని యెషయా గ్రంథాన్ని పరిశీలనగా చూస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే ఆయన ఎవరి కాలములో జీవించాడో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు మనకేం అర్థం కాదు, ఏంటి ఈ పేర్లు ఉన్నాయి అని. దాని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ 4 రాజులు జీవించినటువంటి దినాలలో యెషయా జీవించాడు, ప్రవచించాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. యెషయా గ్రంథము మరి 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. అంటే ఈ 4 రాజులు జీవించినటువంటి దినాలలో యెషయా ప్రవక్త జీవించాడు, తన యొక్క పరిచర్యను జరిగించాడు. మనకు చాలా పరిచయమైనటువంటి గ్రంథము యెషయా గ్రంథము. దానిలో 6వ అధ్యాయం చాలాసార్లు మనం వినుంటాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇందాక కూడా పిలుపు వాక్యములో ఆ మాటలు మనం వినినట్లుగా నేను గమనించాను. పరిచర్యలోనికి రావటం గురించి, ప్రవక్తగా తనకు అప్పగించబడినటువంటి బాధ్యతను గురించినటువంటి మాటలు 6వ అధ్యాయంలో మనం చూస్తాము. 7వ అధ్యాయంలో ఉండేటటువంటి విషయాన్ని బట్టి, 7వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి వివరాన్ని బట్టి ఇంకొంచెము తెలుస్తుంది ఆయనకు కొంచెము హయ్యర్ కనెక్షన్స్ ఉన్నాయని. చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా యెషయాను మనము ఊహించగలం. అక్కడ ఏముంటదంటే, అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగు సెలవిచ్చెను, ఆహాజునెదుర్కొనుటకును నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పైకోనేటి కాలువ కడకు పోయి అతనితో ఎలాగూ చెప్పుము. అంటే రాజుగారిని కలుసుకోగలిగేటటువంటి స్థాయి యెషయాకు ఉన్నది అనంటే ఈయన కూడా రాజకుటుంబమునకు చెందిన వ్యక్తి, లేకపోతే ఒక హైయర్ అఫీషియల్ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మనము గమనించగలం. ఎందుకంటే రాజుగారిని కలుసుకోవడం అనేది సామాన్యమైనటువంటి ప్రజలకు అంత తేలికగా దొరికేది కాదు. ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడు అని అంటే యెషయాకు ఉన్న బ్యాక్గ్రౌండ్ని దేవుడు వినియోగిస్తా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇంగ్లీష్ లిటరేచర్కు సంబంధించి, లేకపోతే లిటరేచర్కు సంబంధించినటువంటి ఆసక్తి కలిగిన వారు యెషయా గ్రంథాన్ని గమనిస్తే దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథములో ఏ గ్రంథములో కూడా వినియోగించనన్ని పదాలు, ఆఖరికి కీర్తనల గ్రంథములో కూడా యెషయా గ్రంథములో యూజ్ చేసినటువంటి డిఫరెంట్ వర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఇంకే గ్రంథంలో లేదు. సో యెషయా గ్రంథాన్ని మనము చదివితే అట్లీస్ట్ మనకు 2000 కంటే ఎక్కువైనటువంటి వర్డ్స్, క్రొత్త వర్డ్స్ యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈవెన్ తెలుగులో కూడా నేను చదువుతా ఉన్నప్పుడు చాలా క్రొత్త పదాలు యెషయా గ్రంథంలో నేను పరిశీలన చేశాను. సో పరిశుద్ధ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు కేవలము ఆధ్యాత్మికమైనటువంటి అంశములకు మాత్రమే పరిమితము కాకుండా వి రీడ్ టు లెర్న్ సంథింగ్ ఇన్ అవర్ ఓన్ ఏరియా. మనం ఏదైతే ఏరియాస్లో మనం ఉన్నామో, ఎందులో మనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్స్పెక్టివ్లో మనము ప్రతి గ్రంథాన్ని చదవటానికి ప్రయత్నం చేస్తే ఎన్నో క్రొత్త విషయాలు తెలుసుకోగలుగుతాం.
పండితులు అంటారు యెషయాను 5th ఎవాంజలిస్ట్ అంటారు. యెషయా గ్రంథాన్ని 5th గాస్పెల్ అంటారు. ఎందుకంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల తర్వాత యేసుక్రీస్తును గూర్చినటువంటి వివరాలు ఎక్కువగా కనిపించేటటువంటి అంశాలు యెషయా గ్రంథంలోనే. ఆయన జన్మ గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆయన జీవితాన్ని గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి, ఆయన యొక్క మిషన్ స్టేట్మెంట్ ఉంది, ఆయన ఏ పని చేయనన్నాడు అనే దాని గురించి ప్రవచనాలు ఉన్నాయి, ఆయన మరణానికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి, రెండవ రాకడకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. అందుకనే పండితులు ఏమంటారంటే యెషయా గ్రంథాన్ని 5th గాస్పెల్, యెషయా గ్రంథాన్ని 5th ఎవాంజలిస్ట్, 5వ సువార్తికుడు, 5వ సువార్త అని చెప్తూ ఉంటారు. ఇంకా యెషయా గ్రంథం గురించి మనము పరిశీలన చేస్తే తెలిసే విషయాలు ఏంటంటే, క్రొత్త నిబంధనలో యెషయా గ్రంథము ప్రస్తావించబడినన్ని సార్లు ఇక ఏ గ్రంథము ప్రస్తావించబడలేదు. నూతన నిబంధనలో మనకు తెలుసు 27 గ్రంథాలు ఉన్నాయి. 27 గ్రంథాలలో కనీసం 20 గ్రంథాలలో యెషయా గ్రంథాన్ని గుర్చినటువంటి ప్రవచనాలు లేకపోతే ప్రస్తావనలు ఉన్నాయి. అంటే యెషయా గ్రంథము ఎంత ప్రత్యేకమైనదో మనం గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఒక పోలిక, ఒక కంపారిజన్. ఇంకొక వివరం ఏంటంటే యెషయా గ్రంథములో మొదటి 39 అధ్యాయాలలో ధర్మశాస్త్రాన్ని గురించి, తీర్పును గూర్చినటువంటి ప్రవచనాలు, 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు నిరీక్షణకు సంబంధించినటువంటి, కృపను గూర్చినటువంటి, సువార్తను గూర్చినటువంటి అంశాలు ఉంటాయి. అంటే మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనకు సంబంధించిన గ్రంథాలుగా, తదుపరి 27 అధ్యాయాలు నూతన నిబంధనకు సంబంధించిన గ్రంథాలుగా, ఆ సంఖ్యలను కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వివరణ యెషయా గ్రంథములో మనకు మరి ఒక్కసారి ప్రస్ఫుటమవుతుంది, తెలుస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. యెషయా గ్రంథానికి ఎన్నో ప్రత్యేకతలు అలాంటివి. లిటరేచర్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బుక్ ఆఫ్ ఐజయా గురించి మనం తెలుసుకోవచ్చు. ప్రతి గ్రంథము గురించిన వివరము చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది. నేను ఆలోచన చేస్తా ఉన్నాను, వారం వెంబడి వారము మధ్య మధ్యలో మనం వేరు వేరు కార్యక్రమాలు జరిగించుకుంటూ కూడా ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలను ఎలాగున పరిచయ రూపంలో అధ్యయనం చేసుకోవడానికి, ఒక్కొక్క గ్రంథము గురించి మనము తెలుసుకోవడానికి దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నిజంగా దేవునికి ఎంతో రుణస్థులము, దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 3 విషయాలు క్లుప్తముగా ఈ గ్రంథములో నుంచి తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఇశ్రాయేలీల యొక్క జీవిత విధానాన్ని చూస్తే వారు రెబెలియస్ పీపుల్, వారు తిరుగుబాటు చేసేటటువంటి ప్రజలు. పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ ఆల్వేస్ రెబెలియస్, ఎప్పుడు చూసినా తిరుగుబాటు. బైబిల్ మనం చదువుతుంటే మనకు అనిపిస్తూ ఉంటది, ఎందుకు దేవుణ్ణి అంతగా వారు బాధ పెట్టారు, ఎందుకు దేవుణ్ణి వారు అంతగా తృణీకరించారు, తిరస్కరించారు. దేవుడు వారిని ఎంపిక చేసుకొని విడిపించి వారిని నడిపించి నిరంతరము గైడ్ చేసినా సరే ఆయన వారిని నమ్మలేదు. ఇశ్రాయేలీలు ఎందుకు దేవుణ్ణి నమ్మలేదు? అయినా సరే ప్రతిసారి దేవుడు తన ప్రజలైనటువంటి ప్రవక్తలను పంపించి వారి పట్ల శ్రద్ధను తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ దేవుణ్ణి డౌట్ చేస్తూనే వచ్చారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ 3వ వచనాలను మనము గమనించినట్లయితే ఆ మాటలు ప్రవక్త చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1 verses 2 and 3. అక్కడ అంటున్నాడు ప్రవక్త ఏమనంటే, యెహోవా మాటలాడుచున్నాడు, సృష్టిని పిలుస్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, ఇశ్రాయేలీలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త దేవుని తరఫున. కానీ
వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఇందాక ఒబీడియన్స్ గురించిన మాటను జ్ఞాపకం చేశాను ప్రారంభంలో. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. వారు బానిసలుగా జీవిస్తూ ఉంటే వారికి విడుదలనిచ్చి విమోచననిచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని వస్తే వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తిరుగబడి ఉన్నారు. 3వ వచనాన్ని చూస్తే అక్కడ ఉంటది, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. కామందు అంటే ఇంగ్లీష్లో చదివితే మనకు అర్థమవుతుంది యజమాని. ఎద్దు తన యజమానిని గుర్తిస్తుందట ఎంతమందిలో అయినా సరే. గాడిద తను నివసించేటటువంటి ఆ ప్రదేశం ఏంటో అనే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుందట. ఎక్కడైతే నివాసం ఉంటుందో ఆ స్థలాన్ని అది గుర్తించగలుగుతుంది. కానీ నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఏమంటున్నాడు అక్కడ ప్రవక్త, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. నేను వారి గురించి ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాను, కానీ వారు మాత్రము కాన్స్టెంట్గా నాకు వ్యతిరేకంగా తిరుగుతా ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు కదా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీరు యెహోవాను విసర్జించారు. మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. దేవునికి కూడా కోపం వస్తూ ఉంటది. అందుకే ఆయనకు కోపం వచ్చింది. చూడండి 9వ అధ్యాయంలో ఏముంటది, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9 వర్స్ 17, 17వ వచనాన్ని చూడండి. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులునై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును, కాబట్టి ప్రభువు వారి యవ్వనులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి యందైనను విధవరాండ్ర యందైనను జాలిపడడు. దేవునికి కోపం వచ్చిందంటే, దేవునికి రోషం వచ్చిందంటే తల్లిదండ్రులు లేని వారి పట్ల కూడా ఆయన జాలిపడ్డంట. విధవరాండ్రైనా సరే ఆయన జాలిపడడట. ఆయనకు కోపం వస్తే ఎవరు కూడా ఎవరము కూడా నిలవలేము. నాకు రావలసినటువంటి మహిమను నాకు రానియ్యకపోతే దేవుడు హెచ్చరిస్తాడు అని కూడా 42వ అధ్యాయంలో మనం చదవగలుగుతాం. ఆయన ఎప్పటికప్పుడు వారిని హెచ్చరించి, ఒకవేళ దేవుడు అనుకుంటే ఒక క్రొత్త జనాంగాన్ని ఏర్పాటు చేసుకోగలడు. కానీ దేవుడు అలా చేయలేదు. మనం పాపం చేసినప్పుడు మనకంటే మంచి వారిని చూసి వారిని మెచ్చుకోవచ్చు. అయితే దేవుడు ఎప్పుడు అలా చేయలేదు. ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు మరలా వారిని వెనుకకు పిలిచి వారితో సత్సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి, వారు పశ్చాత్తాపపడేటట్లుగా చేయటానికే ఆయన ప్రయత్నం చేశారు. ఇశ్రాయేలు అంటే ఆయనకి చాలా ఇష్టం. పీపుల్ ఆఫ్ గాడ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. మన గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము కూడా అంతే. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అయ్యో వాళ్ళు ఎందుకు అలా చేశారు, దేవుడు ఎందుకు ఆయాస పెట్టారు అని మనం అనుకుంటాం. కానీ మనం చేసేటటువంటిది కూడా చాలా సందర్భాలలో అదే. మనము చేసేది కూడా అదే. ఆయనకి ఇష్టము లేనటువంటి వారముగా అయినప్పటికీ దేవుడు మాత్రము తన హోప్ని విడిచిపెట్టలేదు. మనము తిరుగుబాటు చేసినప్పటికీ ఆయన మాత్రము మనలను విడిచిపెట్టడు. ఇందాక నేను ఈ కోవిడ్ డెత్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన నాకు ఇస్తా ఉన్నారు. చాలా మంది చనిపోతా ఉన్నారు. దేవుడు కొంతమందికి మాత్రమే ఈ క్రిటికల్ టైమ్స్లో హాస్పిటల్లో 4 రోజులు ఉండడానికి, 5 రోజులు ఉండటానికి అవకాశం ఇస్తున్నారు. కనీసం ఆ టైంలో అయినా సరే తమ జీవితాలను సరిచేసుకుంటారా? ఆ టైంలో అయినా సరే దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. కొందరికైతే అట్లాంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. కనుక సమయం ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఏ క్షణములో ఎలాంటి విషయం, ఎలాంటి వార్త మనం విననై ఉన్నాము అనేది మనకు తెలియదు. బట్ మనం సిద్ధంగా ఉండాలి.
మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నప్పుడే ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఆయన చెప్పినటువంటి రీతిగా ప్రవర్తించటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో మనల్ని మనము సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో వారికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆయన మాత్రము వెనుకకు తిరిగిపోలేదు. ఆయన ఎప్పుడు కూడా గివింగ్ అప్ సిచ్యుయేషన్లోనికి వెళ్ళలేదు. మొదటి అధ్యాయము మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ లేఖన భాగాన్ని చూస్తే 16వ వచనం నుండి మనం ప్రారంభించవచ్చు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ పాండమిక్ టైమ్స్లో మనం వింటూ ఉన్నాం, అవే మాటలు చెప్తా ఉన్నారు. కడుక్కోండి, చేతులు తరచుగా కడుక్కోండి. ఆ మాటలు ఉన్నాయి చూడండి అక్కడ 16వ వచనంలో, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఎక్కువ మాటలు వినపడుతున్నాయి. SMS అంటున్నారు, శానిటైజ్, వేర్ మాస్క్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. SMS, శానిటైజ్, పుట్ ఆన్ మాస్క్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. చేతులు తరచుగా కడుక్కోవడం చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఆ మాటలు చెబుతూ ఆయన అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. 18వ వచనంలో, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి తెల్లని వగును, హిమము వలె తెల్లబడును. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. రెండే రెండు మాటలు, కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. దానికి బదులుగా మీరు తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. 20వ వచనంలో ఉంటుంది అన్నమాట, ఖడ్గము పాలగుదురు. ఎవరో వచ్చి మనల్ని కత్తితో చంపివేసే పరిస్థితి రాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే ఎంతో చిన్న పరిమాణము కలిగినటువంటి ఆ వైరస్, చిన్న పరిమాణము కలిగినటువంటి ఆ వైరస్ ఎంతటి ఖేయాస్ని, ఎంతటి మారణ హోమాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తూ ఉందో. ఆక్సిజన్ లేక ప్రభుత్వాలు ఆక్సిజన్ సప్లై చేయలేకపోతా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుడు మనకు ప్రతిదీ ధర్మశాస్త్రం రూపంలో, సువార్త రూపంలో ఆయన మనకు అనుగ్రహించారు. ఎందుకు అనంటే ఆయన వైపుకు మనము తిరగాలి అని, మన దుష్ట స్థితి నుండి ఆయన కృప వైపుకు తిరగమంటున్నాడు. ఈ రోజుకు కూడా ఆయన పట్టు సడలించాడు. దేవుడు వాగ్దానము చేసి ఆయన మాట తీసేటటువంటి దేవుడు కాదు. అది మంచి అయినా సరే, చెడైనా సరే, ఎప్పటికప్పుడు తన స్థితిని దేవుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీరు తప్పు చేశారంటే చెరలోనికి వెళ్ళిపోతారు, కానీ మరలా నేను మీకు అవకాశం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. యెషయా గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయం 27వ వచనాన్ని నేను ముగించేస్తా. 27వ వచనాన్ని చూస్తే, సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన వారి దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును, విమోచనము కలుగును అంటున్నాడు. తప్పు చేసినా సరే మరలా దేవుని వైపుకు తిరిగితే తప్పకుండా మీకు విడుదల కలుగుతుంది. అంతేకాదు, రక్షకుణ్ణి దేవుడు ప్రామిస్ చేశాడు. 7వ అధ్యాయం 14వ వచనం చాలాసార్లు క్రిస్మస్ టైంలో మనం చెప్తా ఉంటాం. ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. సో విడుదల గురించి, విమోచన గురించి 7వ అధ్యాయంలో రక్షకుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలా చదువుకుంటూ వెళితే 65వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకానికి రావు. సో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మంచి వాళ్ళం కాకపోయినా సరే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన మన పితరులతో నిబంధన చేసుకున్నాడు, మనతో కూడా
ఆ నిబంధనను నెరవేరుస్తూ ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా దేవుని వైపుకు తిరగటం. ఆయన నమ్మకమైనటువంటి దేవుడని ఆయన మీద మనము సాగిలపడటం, ఆయన మీద ఆధారపడటం మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మనము చెర అనుభవంలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు, అణచివేత అనుభవంలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు, అది మన మంచి కోసం, చిన్నపాటి కష్టం నిజంగా ఎంత గొప్ప ప్రమాదం నుంచి దేవుడు బేబాంటిని తప్పించారు. దేవుని నామమునకు అవమానం కలగకూడదు అని చాలామంది అంటున్నారు, బేబాంటి వాళ్ళు ఏంటి ఇలాంటి పరిస్థితిలో ప్రయాణం చేశారని. కానీ ఒక మంచి పని మీద వారు వెళ్ళారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగిన దేవుని నామమునకు అవమానం అనేది జరగకుండా ఆయన చూసుకుంటారు. కానీ మనము జాగరూకతతో ఉండాలి, మనం మెలకువగా ఉండాలి. ఆయన ప్రణాళికలో మనముంటే తప్పకుండా ఆయన మనలను విమోచిస్తారు. ఈ వాక్యం మనం వింటూ ఉన్నాం. నెక్స్ట్ వీక్ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. జాగ్రత్తగా, జాగరూకతతో, మెలకువగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. యెషయా అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. యెహోవా నా రక్షకుడు. యెషయా అనే మాట, యెహోషువ అనే మాట, యేసు అనే మాట, వీటన్నిటికీ అర్థం ఒకటే. మనకు రక్షకుడు ఉన్నాడు. వీ హ్యావ్ జీసస్. కాబట్టి మనము ధైర్యముగా ముందుకు కొనసాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వైపు మనం తిరుగుదాం. ఆయన మనకు విమోచనను, ఆయన మనకు విడుదలను, ఆయన మనకు కాపుదలను అనుగ్రహిస్తారు. జీవిత యాత్రలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు సంతోషం, కానీ మనకు విడుదలనిచ్చేది, విమోచనిచ్చేది ఆయన మాత్రమే. ఆయన వైపు చూసుకుంటూ ముందుకు సాగుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యాన్ని అందించిన నిర్మల్ పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ పాల్ సుధాకర్ గారు చేయబోతారు. ప్రేయర్ చేసిన తర్వాత అయ్యగారి బెనడిక్షన్ తో ముగించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభువా. మీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు సజీవంగా ఉంచి మరి ఒకసారి మా కుటుంబ సభ్యులందరూ కలిసి గొన్ననపూడి చర్చిలో కలుసుకొని నేను స్తుతించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గత వారం చూసిన వారు ఈ వారంలో లేరు ప్రభు. ఎన్నో మరణాలు, ఎన్నో అపవాదాలు కలుగుతున్నాయి ప్రభు. మరి అయ్యగారు చెప్పినట్టుగా ప్రభు, ఎంతో మిమ్మల్ని తృణీకరిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మా సొంత తెలివితేటలతో, మా యొక్క ఆలోచనలతో లోకంలో జీవిస్తున్నాం ప్రభు. అయినా ప్రభు మమ్మల్ని క్షమిస్తూ నీ దగ్గర చేర్చుకుంటూ మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నారు ప్రభు. ఎన్నిసార్లు ప్రభు మిమ్మల్ని బాధ పెట్టినా ప్రభు మమ్మల్ని దరి చేర్చుకుంటున్నారు ప్రభు. ఎందుకంటే ప్రభు మేము మీ బిడ్డలం ప్రభు. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మీతోనే కదా ప్రభు మేము షేర్ చేసుకునేది. మీరు మా తండ్రి ప్రభు. మేము ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి జీవితాల్లో బ్రతుకుతున్నా ప్రభు. మరి మిమ్మల్ని తప్పితే మేము ఎవరిని అడగలేని స్థితి ప్రభు. మరి మా మమ్మీని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభు. మరి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి ప్రభు. ఏమాత్రం పడినా సరే ఎంతో ప్రమాదకరం ప్రభు. మీ కాపుదల లేకపోతే ప్రభువా మరి
ఎంతో అవమానకరంగా ఉండేది ప్రభు. మరి కాచి కాపాడి నేను సాక్ష్యం చెప్పుకునేటటువంటి సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభు. అలాగే నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి బుజ్జిని పెద్దాన్ని కాచి కాపాడండి ప్రభు. వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు ప్రభు. అలాగే ప్రభు మరి స్వీటక్ విషయంలో చేస్తున్న కార్యాలు బట్టి వందనాలు ప్రభు. గత సంవత్సరం ఎంతో వేదన అనుభవించింది ప్రభు. మేమేమి చేయగలం ప్రభు, మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ప్రభు, అపవాది ఎటు నుంచి అయినా వస్తున్నాడు ప్రభు. మేము ఎంత దగ్గరికి వెళ్ళినా ఎంత దూరంగా వెళ్ళినా ప్రభు, మిమ్మల్ని తప్పితే ఇంకెవరిని అడగలేని స్థితి ప్రభు. మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాం ప్రభు. మా కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించండి. చేయించినటువంటి సేవల తోడుగా నడిపించండి ప్రభు. నిజమే ప్రభు, ఒక్కసారి నవ్వు ఒక్కసారి సంతోషం ప్రభు. ఎన్నో కష్టాలు ఎన్నో అభినందనలు జయించుకొని వస్తూ ఉన్నాం ప్రభు. ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరే తోడుగా నడిపించండి ప్రభు. అలాగే అమూల్య గారిని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు. ప్రయాణాలు బడగలకి కానీ ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభు. నెక్స్ట్ వారానికి ప్రభు మరొక మంచి సాక్ష్యాలు వినటానికి సహాయం దయచేయండి ప్రభు. అలాగే ప్రభు మేమందరం కలిసి నిన్ను మరింత ఉన్నతంగా స్థితించేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు. నన్ను దీవించి ఆశీర్వదించండి. మరి మీతో గడపాలని ఎంతో ఆశపడుతున్నాం ప్రభు. మంచి సమయాన్ని అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఈ వారం అంతా కాచి కాపాడండి. మరి యొక్క ఆదివార సమయం ఉంది, నేను స్తుతించుకునేటటువంటి సమయాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. విన్నటువంటి వాక్యాన్ని బట్టి చెప్పినటువంటి అయ్యగారిని దీవించి ఆశీర్వదించండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే పరిస్థితుల్లో కూడా ప్రభు, దినాల్లో కూడా ప్రభు వాక్యం కరువైపోతుంది ప్రభు. ఇచ్చినటువంటి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ నీ అందు భక్తులు కలిగి పెరిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు. రోజులు దినాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ప్రభు. మేము కూడా మారేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ అందు భక్తులు కలిగి పెరిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎన్నోసార్లు మమ్మల్ని క్షమిస్తూ దీవిస్తూ గణపరుస్తున్నావు ప్రభు. దానికి తగ్గట్టుగా మేము లోబడి నీ అందు భక్తులు పెరిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీరే తోడుగా నడిపించి ఈ వారం అంతా కాచి కాపాడి నెక్స్ట్ సండే మళ్ళీ మేమందరం కలిసి నేను స్తుతించుకున్న భాగ్యాన్ని అనుగ్రహించమని, మేమందరం ఏక మనస్సుతో నేను స్తుతించుకున్న భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనకు ఆహారం నేడు మాకు దయచేయం. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేకీడు తప్పించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, బలము, మహిమ నిరంతరము మీవే అయినవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు నగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణించి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన బిడ్డలందరికీ, కుటుంబాలన్నిటికీ, సార్వత్రిక సంఘమునకు ప్రభు రాకడ పర్యంతం తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దీవించి క్షేమాన్నిచ్చి జీవాహార వార్తానిచ్చి మామును పోషించు
స్తుతింతుని బాహుగా స్తుతింతు పారమందు చేరిక స్తోత్రము చెల్లింతు. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ మరణాత, అందరికీ వందనాలు. ప్రైజ్.